నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మీకు ఈరోజు ఒక బిలో 100 రేంజ్లో బిలోగా దగ్గరలో ఉన్నటువంటి ఒక స్క్రిప్ట్ జిందాల్ సా పైప్స్. ఈ జిందాల్ సా పైప్స్ అనేది ఏదైతే ఉందో చూద్దాము. ఇది జిందాల్ గ్రూప్ కంపెనీ. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి 319 కోట్లు ఉంది ప్రాఫిట్. ఈ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేటప్పుడు అంటే 21-22 మార్చి, 21 ఏప్రిల్ 1 టు 22 మార్చి 31 469 కోట్లుగా ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది మీకు ఒక రికమెండేషన్ కాదు, కానీ రికమెండేషన్ మాదిరి. అంటే ఏంది, దీని యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. అయితే ఇది ఏం ప్రోడక్ట్ చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. ఈ జిందాల్ సా పైప్స్ ఏదైతే ఉందో పైప్స్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా GAIలు అంటారు. ఆ గ్యాస్ పైప్ లైన్లోంచి గ్యాస్ వెళ్ళటానికి పైప్ లైన్లు తీసుకొని వేస్తుంది. అయితే ఈ గెయిల్ వాళ్ళు జిందాల్ సా దగ్గర నుంచే తీసుకుంటారు ఆ పైప్ లైన్లు. ఆ పైపులు మామూలు వాటర్ పైపులు ఉంటాయి, మన ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ పైపులు, అట్లానే గ్యాస్ పైపులు వేరే ఉంటాయి. అది సప్లయర్ వీళ్ళు అనమాట. అది వీళ్ళు గెయిల్కి సప్లై చేస్తుంటారు. ఇక బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 64 కోట్లు షేర్ క్యాపిటల్, 7,139 కోట్లు రిజర్వ్లు, 5,602 కోట్లు బారోయింగ్స్ అప్పులు. ఓకే, జనరల్గా ఇది జిందాల్ గ్రూప్ కాబట్టి కొంచెం బారోయింగ్స్ ఎక్కువ ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళు పే చేస్తారు. గ్రూప్ కాబట్టి, బ్రాండ్ కాబట్టి. తర్వాత క్యాష్ ఫ్లో బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్కి అంటే 2021కి 379, అంతకుముందు 28 ఉంది. క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే రియల్గా క్యాష్ వచ్చిందే లెక్క, అప్పు ఇచ్చిన బేరం కాకుండా. అంటే అంతకుముందు ఎప్పుడు 28-72 ఉండాలో ఒకటేసారి బాగా పెరిగింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇంకా డేటా రాలేదు. ఓకే, ఇక తర్వాత ఇది ROC 8%, ఇవన్నీ డేటా డేస్. ఓకే, రేషియోస్ అంటే. ఇక ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది ఏంటిది, 63.02 ఉంది. FIIలు వచ్చి 12.38, DIIలు వచ్చి 0.88, పబ్లిక్ వచ్చి 23.06, 0.66. ఇక తర్వాత పీర్స్కి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన ఏవైతే సేమ్ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారో, APL అపోలో ట్యూబ్స్, జిందాల్ స్టెయిన్లెస్, హిసార్, టాటా స్టీల్, JSD స్టీల్, వాళ్ళందరూ కూడా ఈ పైపులు తయారు చేస్తారని చూపిస్తుంది. ఓకే, ఇక తర్వాత మనము బ్యాలెన్స్ షీట్తో కాకుండా మనీ కంట్రోల్కి వెళ్తే ఇది ఈరోజు 97.20 ఉంది. ఇది స్టీల్ ట్యూబ్స్ పైప్స్ తయారు చేస్తుంది. ఇయర్లీ హై వచ్చి 147.60, ఇయర్లీ లో వచ్చి 71.65, లోకి కొంచెం దగ్గరలోనే ఉంది ఇది. తర్వాత డే రేంజ్ వచ్చి 96, 101, 150. ఇవాళ వాల్యూమ్ బాగా జరిగింది, 31,65,291. ఇక ఇక్కడ మనం చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,108 కోట్లు. TTM EPS 14.67 చూపిస్తుంది. PE రేషియో 6.63 ఉంది. సెక్టార్ PU 25.46 ఉంది. అంటే సెక్టార్ PE 25 ఉంది, మన PE రేషియో 6.63, అంటే 4 టైమ్స్ ఉంది ఇంకా. అంటే జనరల్గా ఏం జరుగుద్ది, PEకి సెక్టార్ PE కంటే PE రేషియో ఓన్లీ 1/4లోనే ఉంది. అంటే ఇంకా 4 టైమ్స్ పెరుగుతుంది. అంటే రూపాయి వస్తువు పావలాకే దొరుకుతుందని ఒక ఐడియా కోసం, ఒక సూచన. అంటే PEకి సెక్టార్ PEకి ఏంటి తేడా అంటే, PE రేషియో తక్కువ ఉండాలి, సెక్టార్ PE రేషియో ఎక్కువ ఉండాలి. సెక్టార్ PE రేషియో ఎక్కువ ఉంది అంటే ఇంకా ఎక్కువ ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయని అర్థం. సపోజు సెక్టార్ PE కంటే మన PE రేషియో ఎక్కువ ఉంది అంటే ఆల్రెడీ ఉండవలసిన ధర కంటే ఎక్కువ ఉంది, ఇక రాదు, లేదు, అయిపోయింది, వచ్చేసింది అని అర్థం. ఇక తర్వాత బుక్ వాల్యూ చాలా ఆలోచించదగ్గ విషయం. బుక్ వాల్యూ 204 ఉంది, మన షేర్ వచ్చి 97 ఉంది. అంటే ఏ విధంగా పారామీటర్స్ చెక్ చేసినా ప్రాఫిట్ వస్తే నెట్ ప్రాఫిట్ పెరిగింది ఈ సంవత్సరం. రెండోది బుక్ వాల్యూ 204 ఉంది, షేర్ వచ్చి 97.50 ఉంది. గ్రూప్ వచ్చి జిందాల్ గ్రూప్, అంటే ప్లస్ పాయింట్లు. గ్రూప్ వచ్చి జిందాల్ గ్రూపు, బుక్ వాల్యూ 204 ఉంటే 97.5కి దొరుకుతుంది. మన PEకి సెక్టార్ PEకి ఆలకనిస్తే రూపాయిది పావలాకు దొరుకుతుంది. ఇక ప్రైస్ బై బుక్ వాల్యూ 0.48 ఉంది. ప్రైస్ బై బుక్ వాల్యూ అంటే ధర ఎంతలో దొరుకుతుంది, 0.48. అంటే ₹1 కంటే తక్కువ, కంటే రూపాయి వస్తువు బుక్ వాల్యూ కంటే సగం పైసల్లోనే మనకు దొరుకుతుంది. అది గుడ్ న్యూస్ అనమాట. అంటే ఏంది, ఇప్పుడు ఉదాహరణకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఒక ల్యాండ్ కొన్నాం, ఒక గజం ఒక 50,000 పెట్టుకున్నాం అనుకోండి. కానీ గవర్నమెంట్ అంటే మనం 25,000 కొన్నాం, గవర్నమెంట్ దృష్టిలో 50,000 ఉందనుకోండి. అంటే ఏంది, కొనేదే తక్కువ ఉందని అర్థం, రిజిస్ట్రేషనే ఎక్కువ ఉందని వాల్యూ అర్థం. అంటే ఏంది, బుక్ వాల్యూ ఎక్కువ ఉంది, మన షేర్ ప్రైస్ చాలా తక్కువ ఉంది, అదొకటి. ఇక ఫేస్ వాల్యూ ₹2, బీటా వచ్చి 1.06. అంటే ఏంటిది, బీటా అనేది ఏంటంటే 1 అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. ఇది సింపుల్గా
మనకి ఉపయోగపడేది. షేర్ హోల్డింగ్ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది 63.02 ప్లడ్జ్ ఉంది, కానీ కొంచెమే ఉంది, అది పెద్ద నెగ్లిజిబుల్. ఏది 3.82, అది పెద్ద ఏం కాదు. ఇక ఎఫ్ఐఐలు వచ్చి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది సింపుల్గా మనకి ఇంకా గ్రాఫ్లోకి వస్తే ఇది సపోర్ట్ రెసిస్టెన్స్లు చూద్దాం. ఇది ఇప్పుడు 97.20లో ఈరోజు క్లోజ్ అయింది. అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ R1, R2, R3, R4, R5 చూపిస్తున్నాయి. S1, S2, S3, S4, S5. ఈ R1 అంటే ఏంటి? రెసిస్టెన్స్ 1, 2, 3, 4, 5. S1 సపోర్ట్ 1, 2, 3, 4, 5. ఈ మధ్యలో P అని ఒక వర్డ్ ఉంది. P అంటే ఏంటంటే పైవట్ పాయింట్ అంటారు. పైవట్ పాయింట్ అంటే సగటు ధర. ఈ సగటు ధర కంటే పైన ఉన్నప్పుడు పాజిటివ్, సగటు ధర కంటే కిందికి వెళ్ళిపోతే నెగిటివ్. ఈ సగటు ధర ఎంత ఉందయ్యా? 91.15. 91 రూపాయి 15 పైసలు కనుక కిందికి వస్తే పడుతున్నా అని చెప్తుంది. అయితే ఇది ఇంకెంతవరకు పోతుంది? పైకి 107. ఇప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ టార్గెట్ 107, ఇప్పుడు 97.20లో ఉంది. మీరు ఇప్పుడు బై చేసి 107ని టార్గెట్ పెట్టుకోవచ్చు, ఒక 10% సింపుల్గా. అది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంటుంది. R1 దాటింది, కిందికి వచ్చింది, మీరు నోట్ చేసుకొని 107 రాగానే ఎగ్జిట్ కావచ్చు. అదే కిందికి వస్తే ఇంకా దిగిపోతుంది. ఏది 91.15కి స్టాప్ లాస్, అంటే కిందికి వస్తే పడుతుందని అర్థం. 107 టార్గెట్. ఇప్పుడు మధ్యలో R1 ఆల్రెడీ దాటిండి అన్నట్టు. R1 మీదే ఉంది, ఇది 97.85 R1 కార్డు ఉంది. R2 మనము చూస్తున్నాం అనమాట. అంటే R2 ఇప్పుడు R1 ప్రైవేట్ పాయింట్ దాటిండు, R1 దాటిండు, R2కి వెళ్ళిపోయిండు 107, మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు సింపుల్గా. ఇది మీకు జిందాల్ సా పైప్స్ గురించి విశ్లేషణ. ఇది మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ పర్పస్ మాత్రమే. మీ ప్రాఫిట్ లాస్కి మీరే రెస్పాన్సిబిలిటీ. ఇది నా నుంచి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది మీరు ఏదైతే కొనదలుచుకున్నారో ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, మీదే రెస్పాన్సిబిలిటీ. మీకు ఏదైనా ఐడియా ఉంటే మీరు, లేదు అనుకుంటే ఎవరైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ ఎవరైనా కన్సల్ట్ అయ్యి మీరు బై చేయటం కానీ ఏదైనా చేయాల్సి ఉంటుంది. మీ ప్రాఫిట్ లాస్కి నాదేమీ రెస్పాన్సిబిలిటీ లేదు. తర్వాత ఇది ఇలాంటి మీకు ఇంకా మునుముందు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, ఊరి పేరు వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ కూడా ఏదైనా ఉంటే పెట్టవచ్చు. మీరు పెడితే నేను ఏదైనా టైం చూసుకొని దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.